ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. ఇన్ఛార్జీలను నియమించి చేతులెత్తేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిపై వ్యతిరేకత ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటు ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. మంత్రి శ్రీధర్ బాబు మినహా ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేతలు వెళ్లట్లేదు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు క్లారిటీ కనిపించడం లేదు. ఇక అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం. థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ప్రచారంలో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనకబడిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా తమ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి కోసం ప్రచారంలో దూకుడు పెంచారు. అవసరమైతే అక్కడ కొన్ని కామెంట్స్ కూడా చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనిపై గాంధీ భవన్ వర్గాల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. అధికారంలో ఉన్నాం కానీ ఎందుకు అసలు క్లారిటీ లేకుండా ఉండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థికి సంబంధించిన విషయం అయితే ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డికి టికెట్ కల్పించాము. అయితే టికెట్ కంటే ముందు నుంచి కూడా నరేందర్ రెడ్డి చాలా ఎత్తున గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారనే ఒక ప్రచారం అయితే కొనసాగింది. కానీ ఆ టికెట్ బీఫామ్ ఇచ్చిన అనంతరం, నామినేషన్ అనంతరం అయితే ఆ దూకుడు తనలో కనిపించడం లేదు. ఎక్కడ కూడా ప్రచారంలో ముందడుగు వేస్తున్నట్టు కనిపించలేదు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొని ఏదైతే తమ అభ్యర్థికే ఓటేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటికైతే రాష్ట్రంలో కనిపించడం లేదు. ముఖ్యంగా చూసినట్లయితే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించిన నేతలు ఎక్కడ కూడా ప్రచారంలో ఇప్పటివరకు మనకు కనిపించిన పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉమ్మడి జిల్లాల వారీగా కావచ్చు, అలాగే అక్కడ ఇప్పటికే జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే బాధ్యతలను కూడా కొంచెం మందికి ఇన్ఛార్జ్లు కూడా నియమించింది. కానీ వారు సైతం నామమాత్రంగానే అక్కడ ప్రచారానికి వెళ్తున్నారు. ఏదో వెళ్ళామా వచ్చామా, ఎందుకంటే పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది కాబట్టి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి అలా వెళ్ళి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా కేవలం ప్రచారానికి 10 రోజుల గడువు మాత్రమే ఉంది. మరి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఎక్కువగా ఉండేది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్పై ఆశావాలు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉండే. కానీ ప్రచారం విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ ఊపు, ఆ దూకుడు మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు కనిపించలేదు. ఇది గ్రాడ్యుయేట్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం. ఇక మిగతా టీచర్స్ ఎన్నికలకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ఇటు ఉమ్మడి ఏదైతే నిజామాబాద్, మెదక్, అలాగే ఏదైతే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పూర్తి స్థాయిగా చేతులెత్తేసిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తమ అభ్యర్థిని నేరుగా కూడా బరిలోకి దింపలేదు. అలాగని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కూడా ఇప్పుడు మద్దతు కూడా ప్రకటించలేదు. మనం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారితో మాట్లాడిన పరిస్థితిలో ఇంకా పార్టీ ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ తీసుకోలేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై కూడా ఒక ఏదైతే ఇప్పుడు చర్చ కూడా రాలేదని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఎందుకంటే మనం చూసిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అటు బీజేపీ పూర్తిస్థాయిలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ప్రచారం కొనసాగిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి ఏదైతే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో తన నామినేషన్ కూడా వేశారు. కానీ తనకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే తాను ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చారు, ఖచ్చితంగా ఈ స్థానంలో నేను పోటీ చేస్తాను, తనకు ఖచ్చితంగా పార్టీ మద్దతు ఇవ్వాలని చెప్పారు. లేదా మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు, లేదంటే సైలెంట్గా ఉండాలని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించిన మద్దతు ఇవ్వాలని భావించింది. కానీ వారు కూడా కలవకపోవడంతో వారికి మద్దతు ఇవ్వలేదు. ఇప్పటివరకు మద్దతు ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది ప్రచారంలో కావచ్చు, అలాగే అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలోనైతే ఒక వ్యతిరేకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.